ఒకసారి దిశలో చూద్దాం. దిశలో చూస్తే సీక్రెట్ మీటింగు త్వరలో పోయే పదవిని కాపాడేందుకు తంటాలట. తెలంగాణను ఆగం చేసేందుకే గూడుపు పుటాని బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకే ఆయుధంగా సస్పెన్షన్లు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ పై ఫిర్యాదు. కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలంటూ కోరిన బషీరాబాద్ ఫిలిం నగర్ పిఎస్లో కంప్లైంట్లు అట. ఏదో 3వ పేజీలు ఉన్నదా? ఇగో సీఎం రేవంత్ పై ఫిర్యాదు. కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలంటూ కోరిన బీఆర్ఎస్ నేతలు పేట్ బషీరాబాద్ ఫిలిం నగర్ పిఎస్లో కంప్లైంట్. మాజీ సీఎం కేసీఆర్ మీద కనీస గౌరవం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో సీఎంపై స్టేషన్ హౌస్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో గులాబీ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబిపురి రాజు, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఫిలింనగర్ పిఎస్లోను కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై ఫిలింనగర్ పిఎస్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కలిసి ఏమైనా హత్య చేయాలని కుట్ర చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలను ప్రశ్నించినందుకు మార్చరికి పోయేదని నిలదీశారు. ఇక రేవంత్ డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్షుడి పదవిని కొన్నారని సాక్షాత్తు తోటి మంత్రి కోమటిరెడ్డిని అంటున్నారని పేర్కొన్నారు. హంతక భాషను మార్చుకోవాలంటూ డిమాండ్ చేశారు. కేసీఆర్పై మాట్లాడిన భాషపై డీజీపీ చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఇక బీజేపీతో సీఎం సీక్రెట్ మీటింగు. త్వరలో పోయే పదవిని కాపాడుకునేందుకు తంటాలట. త్వరలో పోయే తన సీఎం పదవిని కాపాడుకునేందుకు బీజేపీ నేతలతో రేవంత్ రెడ్డి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణను ఆగం చేయడానికి ఏదో గూడపుటాని చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన శుక్రవారం పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకే సీఎం సస్పెన్షన్లో ఆయుధంగా మలుచుకున్నారంటూ మండిపడ్డారు. పార్టీ పిలుపు మేరకు గ్రామాన సమరోత్సవ హాయంతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలంటూ కార్యకర్తలు నేతలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అందులో చెప్పుకోవాల్సినటువంటి అంశం పెద్దగా ఏం లేదు. బీజేపీతో సీఎం సీక్రెట్ మీటింగ్ అంటే రాజాసింగ్ ఏదైతే వ్యాఖ్యలు చేసిండో రాజాసింగ్ వ్యాఖ్యల్ని ఆయుధంగా చేసుకొని రాజాసింగ్ వ్యాఖ్యల్ని ఆసరగా చేసుకొని కేటీఆర్ ఈ కామెంట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో రేవంత్ పదవి పోతున్నది, అందుకే బీజేపీతోటి టైఅప్ అయ్యి ఆ పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప అంతకుమించి ఇంకేం లేదు. సో అంటూ కేటీఆర్ అంటున్నాడు. ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ రాజాసింగ్ మాట అన్నాడు కదా, ఎప్పుడైతే పాత సామాన్లను బయట వేయాలి లేకపోతే అధికారంలోకి రాము, బీజేపీ సీనియర్ నాయకులు పోయి రేవంత్ రెడ్డిని సీక్రెట్గా కలుస్తున్నారని, సో దాన్ని ఆసరాగా చేసుకొని ఇక బీజేపీ పార్టీ ఎమ్మెల్యేని చెప్తా ఉన్నాడు. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటే, సో పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా అనేది ఇక కేటీఆర్ చెప్తున్నాం ముచ్చట. ఇక రేవంత్ పైన ఫిర్యాదు అనేది స్టేచర్ మీద ఉన్న వాళ్ళు మార్చరికి పోయే అవకాశం ఉందని మాజీ ముఖ్యమంత్రిని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి విమర్శించుడో, సో అప్పటిసంది ఇక చర్యకు ప్రతిచర్య ఉండాలి కదా, దాడికి ప్రతిదాడి ఉండాలి కదా. సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేసిందని పిఎస్లలో వరుసగా దాసోజు శ్రవణ్, వివేకానంద, అటు షమీపూర్ రాజు వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేశారు. యాక్షన్ తీసుకోవాలి, ఆయన మాట్లాడే భాషను కూడా మార్చుకోవాలి ముఖ్యమంత్రి అంటూ డీజీపీ దగ్గరికి పోయే ప్రయత్నం చేశారు. మొదట్లో కేసీఆర్ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల భాషను మార్చుకుంటే బాగుంటుంది. ఆయన కౌశిక్ రెడ్డి కుక్కలు అంటాడు, ఇంకొక ఆయన చెప్పులు అంటాడు, ఇంకొక ఆయన తిప్పలు అంటాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి భాష. 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలకు కార్యకర్తలకు ఆ భాషను అలవాటు చేసింది మీరే. అది 100కి 100 నిజం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. సో ఇవాళ రేవంత్ రెడ్డినో కాంగ్రెస్ నేతలను అంటే కాని పని అది ఒప్పుకోలేనటువంటి అసమమైనటువంటి ముచ్చట. సో మొదటగా బీఆర్ఎస్ నాయకులు భాషను మార్చుకోవాలి. మీరు మాట్లాడే భాషను బట్టి వాళ్ళ అవతల బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మీరు మాట్లాడేదానికి ఇంకొంత యాడ్ చేసి మసాలాను కలిపి వాళ్ళు మాట్లాడుతారు తప్ప ఇదేదో బీజేపీ నుంచో కాంగ్రెస్ నుంచో పుట్టినటువంటి భాష కాదు. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టించినటువంటి భాష, ఆయన మాట్లాడినటువంటి భాష కాబట్టి సో మరి ముఖ్యమంత్రి మీద కేసులు నిలబడతాయా అవి తలబడతాయా తెలియదు, కానీ మరి కేసులు అయితే పెడతాం, మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ కంప్లైంట్ ఇచ్చారు. సో అటు కేటీఆర్ కూడా చీకటి ఒప్పందం, ఈ ప్రభుత్వం చాలా రోజులు నిలవదు, అందుకే ఆయన పోయి బీజేపీలను కలుస్తున్నాడని మాట్లాడుతున్నారు. ఇక వరంగల్లో లేడీ శోభరాజ్ బాలికల కిడ్నాప్, ఆపై మత్తుమందు డ్రగ్స్కు బానిసలైన వ్యక్తులతో లైంగిక దాడి చేయిస్తున్న కీ లేడీ